గరుడ ఈత్, Yeah. బాల్కొండ, కుమ్మర్గల్లి మరి ఒక బ్రాండ్ అనుకుంటా బాల్కొండలో. అవును. లేకపోతే ఏంటి దాదాపు బాల్కొండలో ఇంతవరకు ఎవ్వరు తీసుకురానంత హైట్ గణపతి అప్పట్లో బాల్కొండ. 2012లోనే తీసుకొచ్చినాం. 18 అడుగులు తెచ్చినాం. 18 అడుగులు. 18 అవును, అడుగులు. ట్రైన్లు లేని టైంలోనే ఆహా. ఎక్కడి నుంచి సాహసమే చేసినాం. ఎక్కడి నుంచి అందరం తీసుకొచ్చారు? గట్టిగా ఫిక్స్ అయ్యి కొరుట్ల కొరుట్ల నుంచి తెచ్చినాం. రొట్ల నుంచి. క్రేన్లు లేని టైము. మాక్సిమం మేము కొరుట్ల నుంచే తెస్తాము. ఆ, ఇప్పుడు ఈ సంవత్సరము ఫస్ట్ టైం నిర్మల్ నిర్మల్ నుంచి నుంచి తేవడం ఆ, జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు అంటున్న 18 ఫీట్ల గణపతి కొరట్ల నుంచి ఎట్లా తీసుకొచ్చారు క్రేన్ లేకుండా? ట్రైన్ లేకుండా అక్కడ DCM లో తీసుకొచ్చినాం. ఇంకా అది. అక్కడ ఇప్పుడు ఇంతకు ముందు అందరూ ముందరికి వస్తుండే. ఉమ్, ఇప్పుడు ఎవరు అన్ని క్రేన్ సిస్టమ్ డబ్బులు పెడితే క్రేన్ వస్తుంది దించుతుంది అన్నట్టు ఉన్నది. ఉమ్. అప్పుడు క్రేన్లు లేవు కాబట్టి ఆప్షన్ లేదు, లేదు, మీరే దించాలా? మేమే ఇప్పుడు దించాలి. మనం మ్యాన్ పవర్ తోనే ఎంతమంది అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది? యూత్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పెద్ద మొత్తంలో అందరు కలిసి 2008లో స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ 2009లో చేసినాం. ఉమ్, అప్పుడు 25 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 40 మందితో కొనసాగుతుంది. అంటే ఏమన్నా మధ్యలో సేవా కార్యక్రమాలు చేశారు ఏమన్నా? అవును, మేము చాలా సేవా కార్యక్రమాలు చేసినాం. ఉమ్, కరోనా సమయంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, ఉమ్, లేకపోతే గణపతి ఉత్సవాల్లో అన్నదానం చేయడం కానీ, ఉమ్, ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఉమ్. ఈ ముందు కూడా చేస్తాం. ఫస్ట్ బాల్కొండలో బ్యాండ్ కూడా మీదే మీ ద్వారానే ఇంట్రొడ్యూస్ అయిందని కూడా ఒక వినికిడి. అవునా? నిజమా ఇది? ఫస్ట్ టైం బాల్కొండకు బ్యాండ్ తీసుకురావాలని ఆలోచన ఎవరికి వచ్చింది మీ యూత్ లో? అసలు ఎందుకు వచ్చింది? అదే మా యూత్ లో ఒక అన్న మా అన్న ఉమ్. వాళ్ళకు రిలేషన్ ఎవరు అంటే ఎవరా అన్న? జక్క అశోక్ అని ఆ, అటు ఆదిలాబాద్ సైడ్ వాళ్ళకి రిలేషన్స్ ఉన్నారు. ఓకే. అటు బ్యాండ్ బాగా పెడతారు, ఉమ్, మాంసం ఒకసారి తెద్దాము ఉమ్. అన్న కాన్సెప్ట్ లా ఇది తెచ్చి చూపెట్టినాము. అంటే First గణపతి తీసుకొచ్చేటప్పుడు నిమజ్జనానికి నిమజ్జనానికి తెప్పించినాము. అంతకుముందు ఎట్లా ఏం చేసేవారు అన్నట్టు 2-3 నిమజ్జనానికి? బాక్సులు పెట్టుకుంటుండే అయిపోతుండే. ఇప్పుడు కూడా బాక్స్ సిస్టమే కదా. బాక్స్ సిస్టమ్ అయినా డీజే డీజేలు పెద్ద పెద్ద డీజేలు అయిపోయినాయి. బ్యాండ్ తర్వాత డీజే కూడా వాడిరా మీరు? ఒక్క నిమిషం. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డీజేలకు నార్మల్ గా అలౌడ్ లేదు. ఉమ్. అందువల్ల ఇప్పుడు బ్యాండ్లు తీసుకొచ్చుకుంటేనే బెటర్ ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ అప్పుడు పర్మిషన్ లేదు కాబట్టి అప్పుడు ఎట్లా అంటే ఉన్న అప్పుడు టైంలో డీజే కూడా పర్మిషన్లు మేము ఉండే, బ్యాండ్లకు ఇష్టం. బ్యాండ్లు తీసుకొచ్చినాము. ఇప్పుడు కానీ ఏంటంటే ఇప్పుడు డీజేలకు అలౌడ్ లేని దానికి బ్యాండ్లు అయితే బెస్ట్ ఇక. అసలు డీజే అలవ్ లేదని అంటే యూత్ సభ్యులుగా అంటే మీ ఒపీనియన్ ఏంది? ఎందుకు ఉండాల్సింది అంటారా, లేనిది బెటర్ అంటారా? ఉండాలా? లిమిట్స్ లో ఉండాలి. sound Restrictions limit తోని- లిమిట్స్ పెట్టాలి. restrictions తోని ఎందుకంటే డీజే ఉంటే సరిపోతుంది. అందరూ అంటే కొన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అది కొన్ని సో అండ్ సో ఫెస్టివల్స్ అప్పుడు, సో అండ్ సో ఏదన్నా మ్యారేజెస్ అప్పుడు కొద్ది అమౌంట్ వెళ్తాయి. వాళ్ళు కూడా జీవనోపాధి కావాలి కదా. ఉమ్, ఇప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కొంత అమౌంట్ వస్తే బరువు తగ్గుతుంది, వాళ్ళకి కూడా ఫ్యామిలీ నడుస్తుంది. ఓకే. ఇదంతా బానే ఉంది. డీజే లేవంటే కష్టమే కదా వాళ్ళకు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ డీజేలు ఎందుకు అలౌ చేయలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, సౌండ్ ఎక్కువ Sound connect pollution అవుతుందని. ఎక్కువ అవుతుందని. అదే అందులో కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టాలా. ఉమ్, ప్రతి డీజే దగ్గర ఇంత లిమిట్ మొత్తానికే పర్మిషన్ లేదని కూడా టెస్టింగ్ మీటర్ బాగుండదు. ఉంటది కదా, టెస్టింగ్ మీటర్ తో చూసి మరి లిమిట్ తోని పెట్టేస్తే బెటర్ ఉంటది. ఉమ్. సింగిల్ సెటప్, ఇప్పుడు డబుల్ సెటప్ హై కాకుండా సింగిల్ సెటప్ మీరు చెప్తున్నారు ఇది ఓకే. లాస్ట్ ఇయర్ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ బాగానే వచ్చింది. ఆ విషయంలో అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. అవునవును. ఇది నిజమేనా? అది నిజమే. అది నిజమే. ఆ. అప్పుడు మేము బ్యాండే పెట్టినాం. మేము ప్రతిసారి బ్యాండే ప్రిఫర్ చేస్తున్నాం. ఉమ్, కానీ ఇక ఇప్పుడున్న యూత్ కి ఏంటంటే ఆ లైటింగ్, ఆ డీజే అదే అని ఇప్పుడైనా యూత్ కి అదే అది మీద మోజు ఎక్కువైంది. ఉమ్. మీరు ప్రతి సంవత్సరం మట్టి గణపతిలే తీసుకొచ్చే వల్ల పిఓపి ఒక గణపతి 5 కూడా సంవత్సరాలు తీసుకొచ్చినాం వరుసగా 5 సంవత్సరాల అప్పుడప్పుడా? కానీ మేము ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది. ఏది చేసినా కానీ ప్రతి సంవత్సరం ఒక వెరైటీగానే ఉంటది. ఉమ్. అంటే ఇంతవరకు చేసిన దాంట్లో వెరైటీ ఏముంది? వెరైటీ అంటే మట్టి గణపతులు తెచ్చిన మట్టి గణపతులలో కూడా ఒకసారి 48 తలకాయల గణపతి కూడా తేవడం జరిగింది. ఒకసారి ఒకసారి ఓన్లీ 48 హెడ్స్. 48 heads. ఓన్లీ 2 ఫీట్ల ఎక్కడి నుంచి గణపతి కూడా తేవడం జరిగింది. అది చిన్న రెండు- గణపతి, అతి చిన్న గణపతి కూడా 2 ఫీట్లు. మట్టి గణపతి. చిన్న 2 ఫీట్ల గణపతి పెట్టినాం, 18 ఫీట్ల గణపతి కూడా పెట్టినాం. ఈ హైయెస్ట్ 18, 18. ఈ లోయెస్ట్ అంటే 2 ఫీట్. ఆ 18 ఫీట్ల గణపతి కూడా ఫస్ట్ టైం బాల్కొండలో మేమే తెచ్చినాం. 18 ఫీట్లది. అంతకు మించి ఆ టైంలో మాదే హైయెస్ట్. మీరు తెచ్చేటప్పటికి ఎవరు తీసుకురావాలి? ఎవరు తీసుకురాలేదు. అది అదే హైయెస్ట్ topic. మాదే.
తర్వాత ఇప్పుడు వీరు గారు మీరు ఏమైనా స్పాన్సర్ అవును. చేశారా గణపతిలో? చేసాం. మట్టి గణపతి కుందంతోని మట్టి గణపతి స్పాన్సర్షిప్ స్పెషల్ వెరైటీగా కుందన్ కుందన్. ఏంటి స్పెషల్ కుందన్? మన అంటే స్టోన్స్ మన స్టోన్స్ stones అన్ని ఇట్లా మట్టి లైటింగ్ విగ్రహం చేయించి ఆ. మొత్తం కుందంతోని విగ్రహాన్ని అలంకరించుడు. ఆహా, కుందంతో మీరే స్పాన్సర్ చేశారు. ఆ. ఇంకా ఎవరెవరు చేశారు మీ యూత్ లో? మీరు ఉదయ్ గారు ఏమైనా చాలా sponsor మంది చేశారా? చేశారు యూత్ లో ఉన్న ప్రతి ఇయర్ మన ప్రతి ఇయర్ ఒక్కొక్కరు ముందడికి వస్తున్నారు. ఉమ్. అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా చేస్తున్నారు. ఉమ్, యూత్ వాళ్ళు ఏదైనా ఏ సమస్య లేనప్పుడు బయట వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మీరు బయట దేశం వెళ్ళారు, అవును మిస్ అయ్యారా మీరు? మీ యూత్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా? అవును చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఆ. ఎందుకంటే ఇక మనము చాలా ఒక్కసారి కాదు చాలా సార్లు మిస్ అయ్యాను. ఎన్ని సంవత్సరాలు మిస్ అయ్యారు? ఇప్పుడు దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి గల్ఫ్ లోనే ఉంటున్నాను. అప్పుడప్పుడు వచ్చేవాడిని కానీ వినాయక చవితి వచ్చినప్పుడు అంటే దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాల్లో నేను ఒక 2-3 సార్లే ఉన్నా ఇక్కడ. 10 సంవత్సరాల్లో నేను ఒక 2-3 సార్లే ఉన్నా ఇక్కడ. ఉమ్. ఉమ్. మిగతా బయట ఉన్నా గానీ సభ్యులు ఎక్కడ ఉన్నా చందా అయితే పంపించాలి. అవును చందా పంపిస్తారు. మాత్రం పంపించాల్సి మనం చెప్పడం అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ పంపించారు. ఇష్టంతో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అక్కడ తోచినంతే ఇక 5,000 10,000 అట్లా. మెయిన్ గా గరుడ యూత్ అనేది వినాయక చవితి ఉత్సవాలకి విగ్రహ ప్రతిష్టాపనే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు మీరు. ప్రతి మెయిన్ కాన్సెప్ట్ అంటే మీరు చేసిన సేవల్లో ఏమున్నాయి? చేయాలంటే అంటే బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్. బ్లడ్ డొనేషన్ కూడా అది ఏ రోజు అంటే జాతీయ ఆగస్ట్ 15. రక్తదాన రోజు మేము చేయడం జరిగింది. అది కూడా తర్వాత ఆగస్టు 15 ఆ టైంలో కూడా చేసినాము. ఆ, ఈ మెయిన్ ఒకసారి ఏంటంటే కరోనా టైంలో ఎవరు ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్స్ పడిపోవడం ఏదో అది అనేమియా సంథింగ్ ఏదో డిసీజ్ బాగా ఇబ్బందికరంగా చేసినాయి. అవి బ్లడ్ అందుబాటులో ఎవరికి లేకుండే మేము ఒక 30 నుంచి 45 యూనిట్ల వరకు చేసినాము. నేను కూడా ఒక బ్లడ్ డోనర్ ఇప్పటి వరకు ఒక 5 సార్లు ఇచ్చిన. 5 times. 5 times ఇచ్చిన నేను. ఓకే. నేను కూడా 3-4 టైమ్స్ ఇచ్చినాను. బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ ఇస్తేనే ఇప్పుడు మీ గరుడ యూత్ నుంచి సమాజానికి మెసేజ్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేశారు అన్నట్టుగా ఒక సమాచారం ఉంది. అవును. ఒకసారి స్పెషల్ గా మీరు కొన్ని వందల సీసాలు బీర్ సీసాలతో కూడా ఏంటి అది కాన్సెప్ట్ ఏంటి అసలు? యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే మద్యపాన నిషేధము. ఉమ్, దాని 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 దాన్ని ఏర్పాటు చేయడం వల్ల మేము ఏం మెసేజ్ ఇచ్చామంటే ఉమ్, అంటే మద్యపానం వల్ల ఏమేం హానికరం అని చెప్పేసి మొత్తం టెక్స్టులు కానీ తోని మద్యం సేవించి డ్రైవింగ్ లో నడపరాదు చేసి అట్లా అందరికీ అవగాహన కల్పించాం. సైన్ బోర్డ్స్ పెట్టినాం, పెట్టి ప్రజలకు అవగాహన ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసినాం, తెచ్చినాం అన్నట్టు ప్రజల్లోకి. అది ఎందుకు వచ్చింది ఆలోచన అట్లా చేయాలని? ఎందుకంటే అప్పుడు అప్పట్లో కళ్ళు వల్ల బాగా మంది ఎఫెక్ట్ అయ్యారు. కళ్ళు బంద్ చేస్తే అట్లా అది పూర్తిగా కొంచెం అవగాహన వస్తే పూర్తిగా బంద్ చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేయరు అన్నట్టు. అందుకే ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. మద్యపానం నిషేధించడం అనేది కుదరని పని కానీ తగ్గించాలి. తగ్గించాలి. ఎందుకంటే సాధ్యమైన అప్పట్లో వరకు కొన్ని మన రోజులు వంతు తగ్గించుకుంటే మంచిది. ఇంత మూసుక చిన్న ఉన్నప్పుడు గలీలో పెడుతుండే. ఉమ్, ఇక కొద్దిగా స్టేజ్ వచ్చిన కొద్ది ఒక యూత్ ప్రారంభించి ఇక్కడ స్థాపించినాం అన్నట్టు. ఉమ్. రంజిత్, ఇప్పుడు ప్రెసెంట్ ఈ యూత్ కి క్యాషియర్. ఈ సంవత్సరం టార్గెట్ ఎంత ఉంది? ఈ సంవత్సరం 2 lakhs ఏమో అని అనుకుంటున్నా. 2 lakhs. అబ్రాడ్ వాళ్ళు పంపిస్తే అది కూడా అబ్రాడ్ వాళ్ళే పంపించేది 5 ఏబో 10 ఏబో. లోకల్ వాళ్ళు అలా తోచిన ఇస్తారు, ఫోర్స్ చేయలేము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫోర్స్ చేయలేము. వాళ్ళు ఎన్ని ఇస్తారు. మెయిన్ గా గణపతి స్పాన్సర్, షెడ్ నిర్మాణం, తర్వాత ఇంకేముంటాయి? మెయిన్ నిమజ్జనానికి బ్యాండ్ గానీ డీజే గానీ దానికి స్పాన్సర్స్ ఉంటారా? పూజ సామాగ్రి ఈ చందాలతోనైతే మీరు చేసుకునేది పూజ ఇదంతా ఉంటది, డెకరేషన్ అదంతా ఎంత నీ చేతుల్లో ఉంటది. ఇంకా మెయిన్ అంటే క్యాషియరే దీనికి ఇంపార్టెంట్. ఇంకా అంటే బడ్జెట్ మెయింటైన్ చేయాలా, ఆపాలా, ఎక్కడ వృధా ఖర్చు చేయొద్దు. ఇప్పుడు ప్రతి సంవత్సరము మీకు నిమజ్జనానికి కానీ ఆ నిమజ్జనానికి అప్పుడు చాలా మటుకు పాల్గొన్న యూత్లన్నీ కూడా ఒక ర్యాలీగా తీస్తాయి.
అవును. ట్రాక్టర్లు కానీ క్రేన్స్ కానీ అవన్నీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అవును. అయితే మాకు ఏందంటే ప్రతి అన్ని యూతులు కలిసే పోతాయి. ఎట్లంటే ఒక రూట్ మ్యాప్ అనేది ఉంటది మాకు. ఇట్లా అక్కడి నుంచి అద్దుబ్బ కిందికించి శివాజీ రోడ్ పాత బస్ స్టాండ్ అక్కడి నుంచి అట్లా పెద్ద చెరువుకి వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళిపోతాం. ప్రతి యూతులు అన్ని ఒకటి వెనుక ఒకటి ట్రాక్టర్లు వెనుక అందరూ కలిసి మెలిసే పోతారు. కలిసి వెళ్తాం. ఉమ్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. టీపీ వారు గానీ, అలాగే- పోలీస్ శాఖ వారు గానీ, ఉమ్, చెరువు దగ్గర ట్రైన్ ఏర్పాటు చేయడం గానీ, ఉమ్, మళ్ళా మెయిన్ లైన్ ఈ కరెంటు సప్లైలో గానీ చాలా బాగా సహకరిస్తారు మాకు. ఉమ్, అంటే జీపీకి ఏంటంటే మన గ్రోర్లు ఏడన్నా గుంతలు ఉంటాయి కదా, ఉమ్, వాటిని క్లియర్ చేసేస్తారు నిమజ్జనానికి ముందు. ఎందుకంటే ట్రాక్టర్లు అటు ఇటు దుల్లడం జరుగుతుంది కదా, గణపతి విగ్రహం అటు ఇటు అదులుతుంది కాబట్టి ఉమ్. వాళ్ళన్నీ మాకు ఎటువంటి సిబ్బందులు కావాలో అటువంటి ముందుకే ప్రీపెయిడ్ గా చేసి పెడతారు. లైటింగే కానీ అన్ని ప్రాపర్ గా అయితే ఎలాంటి ఇబ్బందులు లేదు. గ్రామ పంచాయతీ నుంచి సహకారం మంచిగా ఉంటుంది. అలాగే పోలీస్ సిబ్బంది కూడా మనకు అనుకూలంగా మంచిగా సహకరిస్తారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ నైట్ వరకు 24 hours వాళ్ళు డ్యూటీలో ఉంటారు. ఉమ్, బాగానే సహకరిస్తారు. ఇప్పటి వరకు అయితే చాలా గ్రాండ్ గానే వెళ్ళాం. ఉమ్. అంతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి చాలా problems హ్యాపీగా లేకుండా నవరాత్రులు అయితే చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. చాలా ఈసారి కూడా అంగరంగ వైభవంగా గ్రాండ్ గా జరుపుకుంటాం అనుకుంటాం. ఏదన్నా అంటే డీజేలు ఏదన్నా వెళ్తే ఏమైనా ఉందా లోపల? డీజేలు అంటే ప్రతి ఒక్కరికి ఉండేది. కాకపోతే మన సజెషన్ ఎట్లా అంటే ఒక లిమిటెడ్ గా బాలు అన్నట్టు డీజే లేకపోయినా బ్యాండ్ తో మాత్రం బజాయిస్తాం ఈసారి. కంపల్సరీ. తగ్గేదే లేదా? తగ్గేదే లేదు.